నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని మోడీ చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే ఆలోచన చేయుట శుభ పరిణామం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2K వాక్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. పీఎస్సీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి భీమవరం విచ్చేసిన ఎమ్మెల్యే రామాంజనేయులకు ఎన్డీఏ కూటమి శ్రేణులు ఘన స్వాగతం. మహిళలు చదువుకుంటేనే దేశాభివృద్ధి సాధ్యం. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు. ఈ నెల 14న పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజుబాబు పిలుపు. భారతదేశంలో మహిళలకున్న గౌరవం ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడానికి ఆలోచన చేయడం శుభపరిణామమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భీమవరం ప్రకాశం చౌక్ నుండి 600 మంది మహిళలతో ఏర్పాటు చేసిన ర్యాలీని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఏపీ శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు, జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నా నయీం అస్మి, ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, శాసనమండలి సభ్యులు బొర్రా గోపిమూర్తి సంయుక్తంగా పింక్ బెలూన్స్ ను గాలిలోకి వదిలి ప్రారంభించారు. అనంతరం జేపీ రోడ్లోని అల్లూరి సీతారామరాజు స్మృతి వనం వరకు ర్యాలీ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ మన దేశంలో మహిళలకు ఉన్న గౌరవం ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదన్నారు. ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని మన భారతీయుల ప్రగాఢ విశ్వాసం అని అన్నారు. మగవారితో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పిస్తే అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారని అన్నారు. మన దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ఒక మహిళ అని, అలాగే మన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కూడా ఒక మహిళ అని, ఇది మంచి శుభపరిణామని అన్నారు. శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకోవడం శుభపరిణామని అన్నారు. సృష్టికి మూలం స్త్రీమూర్తి అని, స్త్రీ లేకపోతే సృష్టి లేదని అన్నారు. జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని మహిళలు సముద్ర కెరటంలా తరలివచ్చి విజయవంతం చేయడం శుభపరిణామని అన్నారు. దశాబ్ద కాలం మహిళలు సాధించిన విజయాలు, హక్కులు, సమానత్వం, సాధికారత లక్ష్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి కుటుంబంలోనూ ఈ రోజు పండుగ రోజని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నా నయీం అస్మి, శాసనమండలి సభ్యులు బొర్రా గోపిమూర్తి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, ఏఎస్పీ వి భీమారావు, ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, లయన్స్ క్లబ్ నాయకులు సిహెచ్ కృష్ణంరాజు, అల్లూరి సీతారామరాజు, సేవా సమితి అధ్యక్షులు గాదిరాజు సుబ్బరాజు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, వివిధ కళాశాల ప్రతినిధులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ సహకారం అందించగా అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాటు చేశారు. భారతదేశంలో మహిళలకు లభించేటువంటి గౌరవం ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడా లభించదనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. దయచేసి ముందు మహిళల్ని ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడే దైవత్వం బలంగా ఉంటుంది అనేటువంటి నమ్మే దేశం భారతదేశం అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాలి. అందుకు ముందుగా భారతదేశంలో పెట్టినటువంటి మహిళలుగా మనం అందరూ కూడా గర్వపడాలి అనేటువంటి విషయాన్ని నేను ఈరోజు చెప్తా ఉన్నా. స్త్రీని ఒక ఆదిపరాశక్తిగా అనేక అంశాల్లో తల్లిని ఉదాహరణగా చూపెట్టి తల్లి యొక్క శక్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేసినటువంటి దేశం భారతదేశం. ఇవాళ ప్రపంచంలో అన్ని రంగాల్లో మహిళలు పోటీ పడుతున్నారనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఇవాళ ఒక మహిళగా
గిరిజన వర్గానికి చెందినటువంటి ఒక మహిళ భారత రాష్ట్రపతిగా నియమించబడ్డారనేటువంటి విషయం, కొనసాగుతున్నారనేటువంటి విషయం మనంతా కూడా గమనించాలి. భారతదేశపు చట్టసభలు అయితే ఉన్నాయో లోక్సభకి మహిళలు సభాపతిగా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ రాజకీయంగా పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తున్నారు మహిళలకి. రాజకీయాల్లో మహిళలతో వేళ పురుషులతో పోటీ పడుతున్నటువంటి సందర్భం భారతదేశంలో. ఈ విధంగా భారతదేశంలో చరిత్రను ఒకసారి మనం అంతా గమనించినట్లయితే ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక రుద్రమ్మదేవి, ఈ విధంగా అనేక ఆ రోజుల్లో కూడా ప్రాచీన మధ్యకాలంలో కూడా మహిళల యొక్క ప్రాధాన్యత మనందరికీ కూడా తెలుసు. వేరే శివాజీ తల్లి జిజియాదేవి గురించి మనందరూ కూడా చదువుకున్నటువంటి సందర్భం. వేళ మహిళలు అంతరిక్షయానంలో పెద్ద ఎత్తున మహిళలు పోటీ పడుతున్నటువంటి సందర్భాన్ని గమనించాలి. భారతదేశంలో ఒక సునీత విలియమ్స్, ఒక కల్పన చావ్లా, అదేవిధంగా మనకు తెలుసు పక్కన ఉన్నటువంటి డొక్కా సీతమ్మ, చాకలి ఐలమ్మ, అలా క్రీడా రంగంలో కూడా పెద్ద ఎత్తున మహిళలు పోటీ పడుతున్నటువంటి సందర్భం. ఒక పిటి ఉషా ఆనాడు, ఆ తరువాత కాలంలో అనేక మంది కైనా సేహ్వాల్ కానీ ఇవాళ చదరంగ పోటీల్లో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు కానీ వీరందరినీ చూసి మనంతా కూడా గర్వపడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. వీరందరినీ కూడా మనం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక పేతాని గారి మంత్రులు చెప్పినట్టు ఏదైతే వాళ్ళ రాజకీయాల్లో ఒక 20 సంవత్సరాలుగా భారతదేశంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఒక బిల్లుని ఏకాభిప్రాయం తీసుకురాలేక పార్లమెంట్లో ఆమోదం పొందలేక ఉన్నటువంటి ఒక బిల్లుని స్త్రీలకు రాజకీయాల్లో చట్టసభల్లో 33% రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఆ బిల్లు పార్లమెంట్లో ఆమోదించబడింది. రాబోయేటువంటి రోజుల్లో అది అమల్లోకి రాబోతా ఉన్నదనేటువంటి విషయాన్ని దయచేసి మీరంతా కూడా గమనించాలి. అక్కడ అల్లూరు సీతారామన్ జరుగుతుంది సార్. అయితే ప్రోగ్రామ్ ఇది వాక్ స్టార్ట్ చేసే ముందు మహిళలు ఇప్పటి వరకు సాధించిన అభివృద్ధిని తలుచుకుని ఎంకరేజ్ చేసుకుంటూ నిలబడవలసిందిగా కోరుతున్నాము. అలాగే పోలీస్ శాఖ వారు కూడా మన ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములయ్యారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రకాశం చౌక్ నుండి మొదలై అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు జరిగే ఈ 2 కిలోమీటర్స్ 2K వాక్ ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఖచ్చితంగా ఈ ఆర్డర్ ప్రకారమే ఈ 2K వాక్ లో నిలబడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముందు వరుసలో తర్వాత NCC వేరియస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన మహిళలు ఇదే వరుస క్రమంలో నడుస్తూ మరి ఈ 2K వాక్ ను విజయవంతంగా చేయవలసిందిగా కోరుతున్నాం. అల్లూరి సీతారామరాజు కేంద్ర దగ్గర ఉన్నటువంటి విగ్రహానికి కూడా ఈ ర్యాలీ ప్రదర్శన జరుగుతుంది. మరి ఈ ర్యాలీలో మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం చౌక్ ప్రారంభమైనటువంటి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు కూడా మేడం ఎలా తిరగండి.
ప్రతి చోట దీని ఇంపార్టెన్స్ గురించి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మహిళల పట్ల, మహిళా సాధికారత పట్ల ఆయనకున్న గౌరవాన్ని మాటలతో కాకుండా తన చేతలతో ఈరోజు ఆయన కూడా మార్కాపురం వెళ్ళి అక్కడ కార్యక్రమాల్లో పాల్గొనటం జరుగుతుంది. మహిళలకు ఎప్పుడూ కూడా అండగా ఉంటారు మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు. వారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చివరగా ఎంతో ఉత్సాహంగా ఇదే కాదు ప్రాంగణం, ఆ లోపల ప్రాంగణం అంతా కూడా మహిళలతో నిండి ఉంది. ఇలాగే మహిళా దినోత్సవం కొద్ది రోజుల్లో కనుమరుగై పురుషుల దినోత్సవం జరుపుకునే రోజు రావాలని చెప్పి కోరుకుంటున్నా. మహిళలదే సాధికారత రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందుండాలని చెప్పి, మీరు అన్నిటిలోనూ మాకన్నా ఎక్కువే, ఎందులోనూ తక్కువ కాదన్నది నిజమైనప్పటికీ ఇంకా నిరూపించవలసిన అవసరం ఉంది కనుక మీరు అలా ముందుకెళ్ళిపోండి, మీ వెనక మేము ఉంటాం. థ్యాంక్ యూ. మహిళలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలి, ముందుకు వెళ్ళాలని విద్య, ఎస్హెచ్జి గ్రూప్స్, ఆర్థికంగాను అన్నిటిలోనూ కూడా మహిళల్ని ఎంకరేజ్ చేసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడున్న మహిళలకు ఒక గుర్తింపు తెచ్చిన మన ముఖ్యమంత్రి గారిని ఈరోజు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాం ముందు నడిపించిన మన గౌరవనీయులు పెద్దలు మన డిప్యూటీ స్పీకర్ కర్నూలు రఘురామరాజు గారికి, ఎమ్మెల్సీ గారు గురుమూర్తి గారికి, గౌరవనీయులు పెద్దలు సెంట్రల్ మినిస్టర్ గారు శ్రీనివాస్ వర్మ గారికి, ఆచంట ఎమ్మెల్యే గారు పితాని సత్యనారాయణ గారికి, గురుమూర్తి గారికి, మరియు ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా ఆర్గనైజ్ చేసిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, తర్వాత డిఆర్డిఏ, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా అంతా కూడా ఉండి ట్రాఫిక్ని కంట్రోల్ చేసి అంతా ఒక క్రమబద్ధంగా వచ్చేదానికి హెల్ప్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్కి, తర్వాత మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కరికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ కార్యక్రమం సక్సెస్ఫుల్గా కాదు అనేదానికి మేమున్నామని చెప్పేసి లయన్స్ క్లబ్ నుంచి కృష్ణరాజు గారు, మహేష్ గారు, తర్వాత శ్రీ అల్లూరు సీతారామరాజు సేవా సమితి సుబ్రాజు గారు, ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈనాడు మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరి తరపున మన జిల్లా కలెక్టర్ మహిళ వారికి కూడా మొట్టమొదటిగా మహిళా శుభాభినందనలు తెలియపరుచుకుంటే అంటే జిల్లా అంతా చెప్పినట్టే మనం అంతేనా. అలాగే మహిళలతో పాటు ప్రత్యేకమైన జిల్లా కలెక్టర్ గారు కూడా మహిళ అవ్వడం మన అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఆవిడ సుఖదేర్తన పౌరుష పదాలు మాట్లాడదు, లేకపోతే దూరంగా ఉంటుంది. అంచేత ఈనాడు జిల్లా ఆఫీసర్స్, ఎస్పీ కానీ ఇతర అధికారులు కానీ ప్రత్యేకంగా శ్రద్ధ వలిచి ఈనాడు మమ్మల్ని అందరినీ, ప్రజాప్రతినిధులందరూ కూడా పిలుచుకుని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన భాగస్వామ్యం తీసుకున్న లైన్స్ కానీ, ఇతర అధికారులు కానీ, వివిధ విభాగాలకు సంబంధించిన మీడియాతో పాటు వారందరూ కూడా ప్రత్యేకమైన శుభాభినందనలు. ప్రధానంగా అంగన్వాడీ టీచర్స్ కి గ్రాడ్యుయేట్ ని ప్రకటన చేయబోతా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మిగిలిన సమావేశం ఉంది కాబట్టి మిగిలినటువంటి అంశాలు తెలియజేస్తాను. మహిళా దినోత్సవం సందర్భంగా మనం గుర్తించుకోవాల్సింది సావిత్రిబాయి పూలేని గుర్తించుకోవాలా. ఏదైతే మహిళలకి చదువుకుంటే అది పాపం అనే సందర్భం నుంచి మహిళలు చదువుకోవాలని చెప్పి సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే వివాహం చేసుకున్న తర్వాత జ్యోతిరావు పూలే ద్వారా ఆమె పాఠాలు నేర్చుకుని ఒక టీచర్గా, మొట్టమొదటి మహిళా టీచర్గా
తయారయ్యి మహిళలకి చదువు అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చదువు నేర్పి మహిళల్ని ఈ రోజున అటు కలెక్టరా లేదంటే ఇందాక మన సెంట్రల్ మినిస్టర్ గారు చెప్పినట్టు అది రాష్ట్ర పెద్ద ఏదైనా సావిత్రిబాయి పూలే చేసినటువంటి బీజం వలనే ఈ రోజున మహిళలు చదువుకోవడానికి అవకాశం కలిగింది. ఇది ఒక సింబాలిజం కూడా నాకు కనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ వీఆర్ సెలబ్రేటింగ్ 8th March అండ్ బిఫోర్ దిస్ ఒక మార్చ్ నుంచి 8th వరకు ఉమెన్స్ సేఫ్టీ ఉమెన్స్ సెలబ్రేషన్స్ వీక్స్ చెప్తున్నారు. బట్ రాబోయే రోజులు ఫ్యూచర్లో దిస్ సింబాలిజం మే నాట్ బి రిక్వైర్డ్. ఉమెన్ ఇంకా ప్రోగ్రెస్ చేస్తే మెన్ కానీ ఈక్వల్ ఉంటే ఫర్దర్ అహెడ్గా వస్తుంది. సో టిల్ దట్ టైమ్ దిస్ ఉమెన్ డే విల్ బి సెలబ్రేటింగ్ దిస్ వెరీ ఉంది ఆల్సో. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనపై ఉంచిన నమ్మకాన్ని బొమ్మ చేయకుండా చిత్తశుద్దితో బాధ్యతలు నిర్వర్తిస్తానని, అవినీతి లేని పాలనను అందిస్తామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పీఎస్సీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి భీమవరం వచ్చిన ఎమ్మెల్యే అంజుబాబుకు భీమవరం మండలం లోసరిలో కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాల్పులతో, భారీ కార్లతో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు స్వాగతం పలికారు. లోసరి నుంచి భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ అనుభవం ఉన్న వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో తనకు పీఎస్సీ చైర్మన్ గా అవకాశం ఇచ్చారని, నెలకి 2 సార్లు పీఎస్సీ సమావేశాన్ని నిర్వహిస్తామని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే అంజుబాబును గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. सर चला जाओ सर सर
ఒక్క నిమిషం. హలో సూర్య గారు ఎలా చూడండి సార్. సూర్య గారు బొకే కొంచెం వెనక్కి ఎలా చూడండి సార్. పట్టుకోండి బాబు గారు. మన భీమవరం ఎమ్మెల్యే ఎంతో సౌమ్యుడు మృసమైనటువంటి అంజిబాబు గారికి పిఏసీ చైర్మన్ పదవి అనౌన్స్ చేసినప్పటికీ కానీ ఈ అసెంబ్లీ సెషన్లో వారికి పూర్తి బాధ్యతలు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఆయనకి ఘనస్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు అందరూ కూడా మరి ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా మరి లోసరీ దగ్గరికి రావడం జరిగింది. ఆయన ఈరోజు రాబోతూ ఉన్నారు. ఎందుకంటే కేడర్ అందరూ కూడా పబ్లిక్ నుంచి కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకంటే మన భీమవరాన్ని గుర్తించి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏ విధంగా మాట ఇచ్చారో భీమవరం అభివృద్ధి చెందే విధంగా పేద బడుగు బలహీన వర్గాలకి మరి సాయం చేసే విధంగా వారిని ఆదుకునే విధంగా మంచి నాయకుడిని అప్పచెప్తారని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అటువంటి నాయకుడిని అప్పచెప్పడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి పదవిని పిఏసీ చైర్మన్ పదవిని అంజిబాబు గారికి ఇవ్వడం అందరూ కూడా ఎంతో ఆనందంగా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నారు. భీమవరం శాసనసభ్యులు అంజిబాబు గారికి ఇవ్వడం నియోజకవర్గ ప్రజలకు అదమే కూటమి నాయకులకు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ భీమవరం నియోజకవర్గ తరఫున అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆయనకి పదవికి రావడానికి కారణమైన మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికి కూడా ఈ భీమవరం నియోజకవర్గం అంజిబాబు గారి యొక్క పనితనాన్ని గుర్తించి ఈ పదవి ఇచ్చినందుకు భీమవరం నియోజకవర్గ ప్రజల తరఫున అలాగే పశ్చిమ గోదావరి జిల్లా తరఫున కూడా వాళ్ళకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో పిఐసి చైర్మన్గా మన భీమవరం నియోజకవర్గాన్ని మనం ఏవైతే కూటమికి ఎలక్షన్కి వెళ్ళామో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా ఆయన పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ రాబోయే రోజుల్లో మరి మనం త్వరలోనే మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. భీమవరం మున్సిపాలిటీ కానీ మండలాలు కానీ అన్నీ కూడా 48 గ్రామాలు 39 వార్డులో అన్నీ క్లీన్ చిప్ చేసే విధంగా కూటమి నాయకులు కేంద్ర మంత్రి వర్యులు ఉన్నారు, శ్రీనివాసవరం గారు, అలాగే పిఎస్సి చైర్మన్ మరి అంజిబాబు గారు ఉన్నారు, అలాగే మా పొలిట్ బ్యూరో సభ్యులు సీతారామకృష్ణ గారు ఉన్నారు. అందరూ పార్టీ మరి మా ఎంపీపీ గారు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గానికి ఆ రోజు భీమవరం నియోజకవర్గంలో ఉన్న మరి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎదిరించి వీరావసర మండలంలో జడ్పీటీసీ ఎంపీపీ గెలిచిన ఘనత ఆంధ్రప్రదేశ్లో మనకే మన భీమవరం నియోజకవర్గంలో నాయకులుగా ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. మరి గౌరవ శాసనసభ్యులు అంజిబాబు గారు పిఎస్సి చైర్మన్గా ఎన్నికై ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారిగా అడుగు పెడుతున్న సందర్భంగా మేమందరం కూడా లోసరి ఆయనకు స్వాగతం తెలియడానికి రావడం జరిగింది. అందుకు గాను ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా పిఎస్సి చైర్మన్గా ఆయన భీమవరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించగలరని కోరుకుంటూ పిఎస్సి చైర్మన్ అంటే చాలా ముఖ్యమైన బాధ్యత. ఈ ముఖ్యమైన బాధ్యతని సమర్థుడైన నాయకుడికి ఇవ్వాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా ఆలోచన చేసి మా ఎమ్మెల్యే గారికి అవకాశం ఇచ్చారు. మా ఎమ్మెల్యే గారు ఇప్పటికి 2 సార్లు ఎమ్మెల్యే చేశారు గతంలో, ఇది 3వసారి చేస్తున్నారు. ఆయన యొక్క నిబద్ధతకి నిదర్శనమే ఈరోజు ఈ పదవి రావటం. మేమందరూ కూడా చాలా ఆనందపడుతున్నాం. ఎందుచేతంటే సీనియారిటీగా ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గడం, మరి ఆ సీనియారిటీని దృష్టిలో తీసుకుని పవన్ కళ్యాణ్ గారు వారికి పిఎస్సి చైర్మన్ ఇవ్వడం కూడా మా అందరికీ చాలా ఆనందమైన విషయంగా మేము అందరూ భావిస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తులో మరి మా ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయ గారు ఇంకెన్నో పదవులు అధిరోహించాలని, మరింత ఉన్నతిగా ఎదగాలని మేమందరూ కోరుకుంటూ ఉన్నాం. పులపర్తి అంజిబాబు గారు కూటమి నాయకులు అందరూ కలిపి ఏకగ్రీవంగా ఎలా ఉంటుందో 75,000 మెజార్టీతో ఉన్న ఈ పేరాబత్తుల రాజశేఖర్ గారు ఇంచుమించుగా అత్యధికంగా 75,000 మెజార్టీతో నెగ్గారు. అంటే ఎన్డీఏ బలం ఎంత గట్టిగా ఉన్నదో అన్నది ఇది నిదర్శనం. మరి ఈ పిఎస్సి చైర్మన్ ద్వారా మన నియోజకవర్గానికి గతంలో జరిగిన అభివృద్ధి కంటే మెరుగైన అభివృద్ధికి తోడ్పాటు ఇస్తుంది పదవి. ఈ పదవిరీత్యా ఈ ఉన్న హైవేలు ఇప్పుడు ఇది డబుల్ లైను, ఇప్పుడు అంతా మా ప్రజలందరూ 6 లైన్స్ అనుకుంటున్నారు ఇప్పుడని. మరి ఆ విధంగా ఈ లైన్స్కి
మరి 4 లైన్స్కి శాంక్షన్ చేయడం జరిగింది. పిఎస్సి చైర్మన్గా అంజుబాబు పదవి స్వీకారం చేసిన ఈ శుభ సందర్భంలో దోసోత్సవం ఆయనకి ఘన స్వాగతం తెలియజేయడానికి ఎన్డీఏ కూటమి సభ్యులంతా ఎదురు చూస్తున్నాం ఆయన కోసం. మరి పిఎస్సి పదవిని అధిరోహించి మొట్టమొదటిసారిగా భీమవరం నియోజకవర్గం భీమవరం మండలంలో సరిహద్దుల్లోకి రావడం జరుగుతుంది. ఆయనకి కూటమి నాయకులందరూ కూడా బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులందరూ కూడా భారీ ఎత్తున వచ్చి ఆయనకి సంఘీభావం తెలపడానికి వచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ పిఎస్సి చైర్మన్ హోదాలో మరి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆక్వాలో కూడా మరి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ ఆక్వా సమస్యలను కూడా ఈ పిఎస్సి చైర్మన్ హోదాలో వారు తీర్చిదిద్దడానికి కూడా ఎంతో అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు పిఎస్సి చైర్మన్గా పదవి చేస్తూ ఈ రోజున భీమవరం నియోజకవర్గంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కూటమి నాయకులందరూ స్వాగతం పలకడానికి వచ్చినందుకు వారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంజుబాబు గారికి అంత విజయోత్సవం జరిగింది. అలాగే మన భీమవరం రూపురేఖలు మారిపోతాయి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా ఉండడం కాదు, ఇప్పుడు ఏంటంటే పిఎస్సి చైర్మన్గా ఇచ్చినందుకు ఏదైనా సరే మన భీమవరానికి దక్కిద్దని మరి ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా మన భీమవరం మీద దృష్టి పెట్టి మరి భీమవరం రూపురేఖలు మారుతారని అంజుబాబు గారు మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారిని పిఎస్సి చైర్మన్గా చేసినందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ నాయకులకు భీమవరం ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పిఎస్సి చైర్మన్ ఇచ్చిన సందర్భంగా స్వాగతం పలకడానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. పిఎస్సి అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, దానికి చైర్మన్ ఇచ్చారు నాకు. ఈ చైర్మన్ అనే విధానం ఎట్లాంటిదంటే 1964 అసెంబ్లీ నుంచి ప్రతిపక్షంలో ఉన్న వారికి పిఎస్సి చైర్మన్ ఇస్తారు. 1964 నుంచి ఇప్పటి వరకు కూడా అదే విధానం కొనసాగింది. 2019-24 మధ్యలో పయ్యావులు కేశవ్ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున ఇవ్వటం జరిగింది. ఇప్పుడు 2024 ఇది యాక్చువల్గా ప్రతిపక్షానికి ఇవ్వాలి. మన రాష్ట్రంలో 11 సీట్లు వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష హోదా లేకపోవటం వలన స్వపక్షంలో ప్రతిపక్షమైన జనసేన పార్టీకి అవకాశం కలిగింది. జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సీనియర్ అభ్యర్థిగా ఆలోచన చేసి నాకు ఈ అవకాశం కల్పించారు. పబ్లిక్ అకౌంట్స్ అంటే రాష్ట్రంలో 33 శాఖలకి ఆధిపత్యం వహిస్తాం. రాష్ట్రంలో జరిగే అకౌంట్స్ ప్రతి అకౌంటు కూడా వెరిఫై చేసే అధికారం నా ఒక్కడికే ఉంటుంది. ఆ అధికారాన్ని మనం ఉపయోగించి ఎక్కడ అవినీతి జరగకోకుండా నీతివంతంగా పరిపాలన జరగటానికి, దుబారా ఖర్చులు తగ్గించి మంచి పరిపాలన అందించడానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంటే చీఫ్ సెక్రటరీ కాడి నుంచి కలెక్టర్స్ కాడి నుంచి అందరి ఆఫీసర్స్ మన టచ్లో ఉంటారు. మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏదన్నా పని చేయించుకోవాలంటే పిఎస్సి చైర్మన్ నేను ఫోన్ చేస్తున్నానంటే వెంటనే ఆ అధికారి స్పందించి మన పని చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా మన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. మహిళలు చదువుకుంటేనే దేశాభివృద్ధి సాధ్యమని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి యుగంధర్ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలను ఘనంగా సాలువాలతో సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని, మహిళలు
మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుందని, కుటుంబాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని అన్నారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని అన్నారు. ఆ యొక్క కుటుంబాన్ని ఒక ఆర్డర్లో నడిపించడానికి అవకాశం ఉంటుంది. భర్త తెచ్చినటువంటి సంపాదన కానీ, తను పొదుపు చేసేటువంటి విధానం కానీ, లేకపోతే పిల్లల్ని క్రమశిక్షణలో పెంచే విధానం కానీ, పిల్లల్ని చదివించుకునే విధానం కానీ ఈ సమాజానికి చాలా ముఖ్యమైనటువంటి, కుటుంబానికి కానీ, సమాజానికి కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ, ఈ ప్రపంచానికి కానీ స్త్రీ యొక్క చదువు కానీ, స్త్రీ యొక్క విధానం కానీ అవసరం చెప్పి ఈ సందర్భంలో తెలియజేసుకుంటున్నాను. స్త్రీ లేకపోతే సృష్టి లేదు, స్త్రీ లేకపోతే అభివృద్ధి లేదు, స్త్రీ లేకపోతే ఎదుగుదల లేదు, స్త్రీ లేకపోతే అసలు ఈ సమాజంలో మానవత్వం లేదని చెప్పి ఈ సందర్భంలో తెలియజేసుకుంటున్నాను. మన సమస్యలు ఎన్నున్నా కానీ బయటకు వచ్చేటప్పుడు అదేనిగా తలెత్తుకుని మాట్లాడుతున్నామంటే మన ఎన్నుకున్న తల్లిదండ్రులు, మన ఎన్నుకున్న భర్తలు, మన ఎన్నుకున్న బిడ్డలు అని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన పురుషులు కానీ స్త్రీలు కానీ ఎంతో మంది ఉన్నారు. అందరికీ నా నమస్తే సమాధానం తెలియజేస్తున్నాను. మనకు వచ్చిన ఏ హామీ కూడా, ఒక్క హామీ కూడా నెరవేర్చినది కూటమి ప్రభుత్వం. మన సింగల్గా వచ్చిన జగనన్న ప్రతి హామీని కూడా, ప్రతి తారీఖుని కూడా మనకు నెరవేర్చారు ఆయన. ఆ విషయాన్ని మీరు గుర్తించుకుని ఈ కూటమి ప్రభుత్వానికి ఎదిరికించుతూ మనమందరం సిద్ధపడి మహిళలందరూ ముందుకు రావాలని ఈ సభ మహిళల తరఫున మిమ్మల్ని అందరినీ బాధపెట్టి ఇంత టైం వరకు వెయిట్ చేసి ఉంటే మమ్మల్ని క్షమించాలని కోరుకుంటూ సెలవుస్తున్నాను. మహిళలందరికీ కూడా సత్కరించుకోవాలని మరి మంచి సంకల్పం నెరవేర్చినటువంటి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా పార్తమ్మ గారు ఆదేశాల మేరకు ఈ రోజున జిల్లా మహిళా అధ్యక్షులు పార్టీ కాకుండా ఇక్కడ ఏదైతే సేవా దృక్పథం కలిగినటువంటి వారు ఉన్నారో ఆ సేవను గుర్తించి మీకు ఈ రోజున మరి ఈ సన్మానం చేస్తున్నామంటే ఈ యొక్క ప్రోత్సాహకరమైన పద్ధతి అని చెప్తున్నాం. చాలామంది అంటారు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు మహిళా దినోత్సవ కార్యక్రమం పెట్టారు, అందుకు మీరు వెళ్ళారు అని అంటారు. కానీ పార్టీ మీరు చేస్తున్న సేవా కార్యక్రమం, మీరు చేస్తున్న దెయ్యం బజార్లో కూడా కష్టపడి పనిచేస్తున్న పనిని గుర్తించి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్త్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముగింపు వేడుకను భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ మహిళా అభివృద్ధితోనే సమాజం అభివృద్ధి చెందుతుందని, మహిళల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని, భారత ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్లో 33% మహిళలకు రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించి దేశ మహిళలకు రాజకీయ అవకాశాలను పెంచారని, గత వారం రోజులుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న చెరుకువాడ రంగసాయిని అభినందించారు. టీడీపీ డ్వాక్రా అంగన్వాడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళలకు ఆస్తిలో సమాన వాటా కేటాయించి పురుషులతో పాటు మహిళలను రాజకీయాల్లో రాణించేలా కృషి చేయడం జరిగిందని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ సిరిగిరెడ్డి రాజలక్ష్మి మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుండి మహిళా సాధికారతకు అహర్నిశలు కృషి చేస్తున్నారని, ప్రతి మహిళ సామాజిక ఆర్థిక పురోగతి సాధించాలనే లక్ష్యంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని, పథకాలను ప్రతి మహిళా అభివృద్ధి సంక్షేమం కొరకు ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకోవాలని తెలియజేశారు. వివిధ విద్యా సంస్థలకు చెందిన ఉపాధ్యాయులు కె శిరీష, కె విజయ, హరిప్రియ, అరుణ, గాయత్రి, సరిత, అంతర్జాతీయ నృత్య కళాకారిణి భానుశ్రీ వివిధ క్రీడల్లో రాణించి జాతీయ పథకాలు పొందిన క్రీడాకారులను తోట సీతారామలక్ష్మి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ అవార్డులు సాధించిన కరాటే ట్రైనర్ సుభాన్, ఎన్డీఏ కూటమి నాయకులు ఇందుకూరి రామలింగరాజు, ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, మాదాసు కనకదుర్గ, సయ్యద్ నసీమా బేగం, ఎండి షబీనా, గంధం రాధ, కల్పన, శ్యామల, గూడూరి సుబ్బారావు, నేదునూరి గంగాధర్ తిలక్, కోళ్ల నాగబాబు, నీలాతి రమేష్, కొండ్రు శ్రీనివాస్, యలమంచలి శ్రీనివాస్, ఐఏఎస్ యాదవ్, వివిధ విద్యా సంస్థల ఉపాధ్యాయులు, విద్యార్థినులు, స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మన నియోజకవర్గంలో కూడా చాలా చక్కగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంఘ సంస్కర్తగా మన రంగసాయి గారు నిన్నటి నుంచి కూడా నేను ఈరోజు ఊళ్ళో ఉన్నాను అన్నప్పటికీ కూడా ఆయన ఎందుకంటే నేను చైర్మన్ అప్పటి నుంచి కూడా ప్రతిదీ కూడా దగ్గరుండి ప్రోగ్రామ్ చేయించడం ఏదైనా సరే ఎంకరేజ్మెంట్గా ఉండటం మనకు అందరికీ తెలుసు. ఈ రోజున కూడా మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మదిరా పాఠశాల స్కూల్లో పిల్లలందరికీ సేవలు అందించేవాడు. దాదాపు నాకు తెలిసి 20 సంవత్సరాల సర్వీస్ వీళ్ళందరికీ ఉంది. 15-20 సంవత్సరాల క్రితం కూడా నేను ఈ స్కూల్కి చైర్మన్గా వెళ్ళాను. అక్కడ చేసిన టీచర్స్ అంతా ఇక్కడ ఉన్నారు. పిల్లల స్టూడెంట్స్ మారచ్చు కానీ టీచర్స్ మట్టుకి చాలా అంకిత భావంతో ఇక్కడ పనిచేస్తున్నారని దీన్ని బట్టి తెలుస్తుంది. అలాగే మన డిఎన్ఆర్ కాలేజీ స్కూల్లో చేసే ఇంజనీరింగ్లో చేసే ఆవిడ కూడా ఇక్కడే ఉన్నారు. ముఖ్యంగా పిల్లలు చైతన్య కావచ్చు, అలాగే భారతీయ విద్యాభవన్ కావచ్చు, చాలా మంది ఆదిత్య స్కూల్ నుంచి కూడా కరాటే కానీ రైఫిల్స్లో కానీ జాతీయ స్థాయిలో వచ్చిన అమ్మాయిలంతా ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా అమ్మాయిలు అంటే దీన్ని బట్టి ఈ రోజున ఇక్కడ మగవాళ్ళు ఏమీ ఇష్టపడకండి, మగవాళ్ళ కంటే ప్రతి ఒక్కరు మహిళలే ఇప్పుడు ముందంజలో ఉంటారు దేనికి తీసిపోని విధంగా. ఒక్కొక్కసారి మగాళ్ళదే మా రాజ్యం అనుకునే పరిస్థితిలో ఒకప్పుడు ఉంది. కానీ ఈ రోజున మహిళలందరూ కూడా చాలా చక్కగా చదువుకుని రాజకీయాల్లో కావచ్చు, అలాగే బిజినెస్లో కావచ్చు, ప్రతి దాంట్లో మేమున్నాం అనేసి అందరూ కూడా చాలా దాదాపుగా అందరూ కూడా చాలా చక్కగా ఈవేళ సంఘ సేవ చేయడం కానీ, అలాగే దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ వాళ్ళ ఉపయోగపడే విధంగా ఈ రోజున యువత కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ప్రతి మహిళ కూడా ఈ రోజున ఒక మంచి భావంతో పనిచేయడం అనేది చాలా చాలా సంతోషం. ముఖ్యంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే మహిళలకు ఆస్తి ఎక్కవడం జరిగింది. అలాగే ప్రతి దాని రాజకీయాల్లో రావడం కూడా అప్పుడే ప్రారంభమైంది. ఇప్పుడు ప్రతి మహిళ కూడా రాజకీయాల్లో ఉన్నారు, బిజినెస్ చేస్తున్నారు. ప్రతి కుటుంబానికి ఉపయోగపడే విధంగా ప్రతి మహిళ ఉపయోగపడుతుంది. ఇప్పుడు పార్లమెంట్లో కూడా రేపు రాబో కాలంలో 33% ఎంపీలుగా వాళ్ళకి అవకాశం కూడా ఉంది. 50% ఇక్కడ లోకల్ రాజకీయాల్లో కూడా మహిళలకి ప్రాధాన్యత ఉంది. అంటే దీన్ని బట్టి 2% లేడీస్, 1% వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఎందుకంటే నేను చైర్మన్ గా చేసినప్పుడే చాలా మంది ఎక్కువ లేడీస్ ఉండేవారు. అప్పటికి 1/3 ఉండేవారు. ఇప్పుడు అది ఇంకా సంఖ్య పెరుగుంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మహిళలు చాలా చక్కగా ఆలోచించి కుటుంబంలో ఎలా ఉంటారో అలాగే బయట రాజకీయాలు కావచ్చు, ఒక బిజినెస్ లో కావచ్చు, ఏదైనప్పటికీ కూడా వాళ్ళు ఆలోచించి ఒక మంచి నిర్ణయాలు చేస్తారనేది మనందరికీ తెలుసు. మా డైనమిక్ లేడీ మరి పాలిట్ బ్యూరో సభ్యురాలు, రాజ్యసభ మాజీ సభ్యురాలైనటువంటి మా మేడం గారు తోట సీతారామ లక్ష్మి గారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఇక అందరికీ కూడా మహిళా సాధికారతతో ముందుకు వెళ్ళాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక ప్రముఖ సంఘ సంస్కర్త ఎన్నో సేవల్ని ముందుకు తీసుకెళ్తూ మానవ సేవే మాధవ సేవ అంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవనీయులు రంగసాయి గారి ఆధ్వర్యంలో ఆడపిల్లలు మాకేమీ హద్దు లేదు, ఆకాశమే మాకు హద్దు అంటూ ముందుకు వెళ్తున్నటువంటి ఈ చిన్నారులు వాళ్ళు సాధించిన విజయాలు చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. వారి భవిష్యత్తులో మరిన్ని ముందుకు వెళ్ళి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, వాళ్ళ అమ్మానానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని చెప్పి మన ఏరియాకి కూడా మంచి మన ఆంధ్రప్రదేశ్కి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్ చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు. మరి అందరూ కూడా వెన్నుదన్నుగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. 10 సంవత్సరాలు మరొక మహిళ జిల్లా పార్టీకి అధికారం చేసిందంటే అది మాట్లాడి కాదు. అలాగే ఆవిడ ఎన్నో బాధ్యతలు నియోజకవర్గ ఇన్ఛార్జి కానీ, పార్లమెంట్ నియోజకవర్గానికి కానీ, పార్లమెంట్ సభ్యురాలుగా కానీ ఎన్నో కార్యక్రమాలు చేసి ఇవాళ అంతర్జాతీయ మహిళలకు ఎవరికి తీసుకోలే విధంగా ఎంతో కృషి చేశారు. ఆవిడ మన భీమవరం సభ్యురాలు అవడం మన అందరికీ గర్వకారణం. మహిళలు కూడా ఏది సాధించలేదనే దానికి ఇదే నిదర్శనం. పట్టణంలో మట్టుకి 15 రోజుల నుంచి ప్రతి చోట కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ భీమవరం స్వాతంత్రోద్యమంలో కూడా మహోజ్జల చరిత్ర ఉన్నటువంటి భీమవరం, దాంట్లో మహిళలు చాలా ముఖ్యంగా ఇక్కడ వీరోచిత పాత్ర వహించి స్వాతంత్రోద్యమంలో పేరు తెచ్చుకున్న గడ్డమంది. రెండో బాధ్యులుగా పేరు చెందిన దాదాపు భాగం మహిళలే తెలియజేస్తున్నారు. అటువంటి మహిళా విభాగంలో మన భీమవరంలో ఇక్కడ తోట సీతారామకృష్ణ గారు, అలాగే మెరగాని నారాయణమ్మ గారు, వీరు చైర్మన్గా ఈ మహిళల్లో భాగంగా
మున్సిపల్ చైర్మన్ చేసిన సీతారామ లక్ష్మి గారు రాజ్యసభ సభ్యులుగా ఎన్నిక అవటం అనేది మనందరికీ చాలా గర్వకారణం. కొన్ని చాలామంది మనం ఎవరిని అనగానే పదవి వచ్చిందని మాట్లాడరు జనంగా. మనకి ఏం కావాలని తెలుసుకుని ఆవిడ రాజ్యసభలో చెప్పి చర్చించి మనకు కావాల్సినవి తెచ్చినటువంటి విదూషమని సీతాలక్ష్మి గారు. మరి నారాయణమ్మ గారు వీళ్ళందరూ చైర్మన్గా వాళ్ళు సక్సెస్ఫుల్ కార్యక్రమాలు చేశారు. ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తే రైఫిల్ షూటింగ్, కరాటేలో జాతీయ స్థాయిలో వచ్చారు పిల్లలు, మన భీమవరం పిల్లలండి. వాళ్ళకి మెడల్స్ ఇస్తున్నారు. బాలికలు కూడా ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పిలుపునిచ్చారు. భీమవరం పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో జనసేన పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడడంలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సుమారు 5 నుండి 6 లక్షల మంది కార్యకర్తలు వస్తారని అన్నారు. సొంత వెహికల్స్ లేని వారి కోసం వాహనాలు ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సభను విజయవంతం చేయడానికి భీమవరం, ఉండి నియోజకవర్గాల బాధ్యత తలపై ఉంచారని తెలియజేశారు. పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొడికలపూడి గోవిందరావు మాట్లాడుతూ మరొకసారి సమావేశం ఏర్పాటు చేసుకుని ఏ విధంగా వెళ్లాలి, ఎంతమంది వెళ్లాలి తదితర ఏర్పాట్ల గురించి త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఇడింకి సూర్యారావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి భీమవరం పట్టణ అధ్యక్షులు చనమల చంద్రశేఖర్, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ఎలకరాజు హరిబాబు, భీమవరం మండల పార్టీ అధ్యక్షులు మోకా శ్రీను, వబిలిశెట్టి రామకృష్ణ, బండి రమేష్ కుమార్, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. 4వ తారీఖు జరిగే కార్యక్రమానికి ఉండి భీమవరాన్ని మనం చూసుకోమని చెప్పి హైకమాండ్ మనకు ఆర్డర్ చెప్పింది. చంద్రబాబు గారు పార్లమెంటు నియోజకవర్గాన్ని మొత్తాన్ని చూసుకుంటాడు. ఆయన సలహా సూచనలతోటి ఉండి భీమవరాన్ని మనం ఎలా తీసుకెళ్లాలని ఆలోచన చేద్దాం. ఫస్ట్ గ్రామ కమిటీలు, మండల కమిటీలు, వార్డు కమిటీలు, పట్టణ కమిటీలు అందరూ కలిసి మనం ప్రయాణం చేద్దాం. ఎవరైతే వస్తారన్నారో పిఠాపురం అని చెప్తే ఆ వచ్చేవారు వార్డులో ఉంటే వార్డు కమిటీకి, మండలంలో ఉంటే మండల కమిటీకి, పట్టణంలో ఉంటే పట్టణ కమిటీకి తెలియజేయండి. ఫస్ట్ మీకు తెలియజేసినట్లయితే మీరు ఎలా వస్తారు, మా సొంత వెహికల్తో వస్తారా లేకపోతే మీరు పెట్టే వెహికల్ మీద వస్తారా అనేది తెలియజేయాలి. సొంత వెహికల్స్తో వచ్చేవాడు సొంత వెహికల్స్తో వచ్చేయచ్చు, ఏమి ఇబ్బంది ఏమి లేదు. సొంత వెహికల్స్ లేని వారు మేము అరేంజ్ చేసే వెహికల్స్ మీద రావాలి. వచ్చేవాళ్ళు ఎన్ని గంటలకు బయలుదేరాలి, రూట్ మ్యాప్ ఏంటి, అవన్నీ కూడా వాళ్ళ చంద్రబాబు గారు సాయంత్రం వెళ్ళి పిఠాపురంలో మాట్లాడి వచ్చిన తర్వాత రూట్ మ్యాప్ ఇస్తాం. మనం బయలుదేరేటప్పుడు ఎన్ని గంటలు బయలుదేరుతాం, బయలుదేరేటప్పుడు ఫుడ్ ఏంటి, టిఫిన్స్ టైం అయితే టిఫిన్స్, భోజనం టైం అయితే ఎక్కడ భోజనం చేస్తాం, మళ్ళీ మీటింగ్కి వెళ్ళిన తర్వాత మీటింగ్ అయితే తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ ఎక్కడ భోజనం చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచన చేద్దాం. ఏ ఒక్కరు కూడా వెళ్ళేటప్పుడు ఇంత సంతోషంగా వెళ్ళారు, వచ్చేటప్పుడు కూడా అంతకంటే ఎక్కువ సంతోషంతో రావాలి. మమ్మల్ని ఇబ్బంది పెట్టుకోకుండా, మమ్మల్ని ఎక్కడ ట్రబుల్ పెట్టుకోకుండా చక్కగా తీసుకెళ్ళి చక్కగా తీసుకొచ్చారు అనే పేరు వచ్చే విధంగా మన పెద్దలందరూ కూడా ప్రయత్నం చేయాలి. మన పెద్దల ప్రయత్నం ఏమిటంటే ఆ రోజు పొద్దుట ఎన్ని గంటలకు బయలుదేరుతాం, వాళ్ళకి టిఫిన్స్ ఎక్కడ, బయలుదేరేవాడు ఎక్కడెక్కడి నుంచి బయలుదేరాలి, ఆ రూట్ ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తాం. నా ఆలోచన ఒకటే, సుఖంగా వెళ్ళి సంతోషంగా తిరిగి రావాలి. ఈ సభకి అక్కడున్న స్థలం సరిపోనంత జనం వచ్చేటట్టుగా ఉన్నారు. పిఠాపురంలో ఎల్ఈడి టీవీలు కూడా పెట్టి బయట ఆ స్పాట్లోకి వెళ్ళలేని వారు ఉంటే అక్కడి నుంచి చూస్తానికి కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఇవన్నీ కూడా ఉంటాయి.
మనం ఓపికతోటి ఈ మీటింగ్ని సక్సెస్ చేయాలి. మండల కమిటీలు, పట్టణ కమిటీలు, గ్రామ కమిటీల ఆధ్వర్యంలోనే దిస్ ఇస్ ప్యూర్లీ పార్టీ. పార్టీ కమిటీ ఆధ్వర్యంలోనే ప్రెసిడెంట్ గారిని మనం ఎవరు పెట్టుకుందాం, అక్కడ ఎంపీటీసీ ఉంటే ఎవరు పెట్టుకోండి, ఆ కమిటీ ఆధ్వర్యంలోనే పనిచేయాలి. కారణం ఏంటంటే పార్టీ వ్యవహారంలోనే వెళ్తుంది. సో ఏ గ్రామం నుంచి ఎంతమంది వస్తారు, ఏ గ్రామం నుంచి ఎలా వెళ్దాము, ఏమనుకుంటున్నారు, ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళు ఎవరున్నారు, మొత్తం అనుకున్న వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ కోరుకున్న వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు, ఈ డేటాను ముందు మీరు తయారు చేయండి. తయారు చేసిన తర్వాత మన మండలాధ్యక్షుల ద్వారా, మండల కమిటీ ద్వారా, అలాగే టౌన్ కమిటీ ద్వారా, అధ్యక్షుల ద్వారా ఎమ్మెల్యే ఆఫీస్ వెళ్ళి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన మండలానికి ఇలా వెళ్దాం అనుకుంటున్నాం, మా ఓన్ వెహికల్స్ ఇలా ఉన్నాయి, ఇది కాకుండా మేము ట్రాన్స్పోర్ట్ ఇలా వెళ్తాం బాగుంటుంది అని అనుకుంటున్నాం అంటే ఆ ట్రాన్స్పోర్ట్ని ఏం చేయాలనేది పార్టీ నిర్ణయించుకుని నిర్ణయానికి వచ్చి మీకు తెలియజేస్తుంది. అర్థమైందా? టోటల్లీ వార్డు కమిటీలు, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, టౌన్ కమిటీ ఆధ్వర్యంలోనే వ్యవహారం జరుగుతుంది. అంటే చాలామంది తెలియపోవచ్చు, చరిత్రలో చాలామంది ఉన్నారు ఇక్కడ. ఏదైతే బండి రమేష్ చెప్పారో, లేదా చంద్రశేఖర్ చెప్పారో, ఇక్కడ మై కట్టుకోవడం కూడా దడగా ఉండేది. అరుది ఈవేళ ఇక్కడ కూర్చున్నారంటే, ఏసీ చైర్మన్ పక్కన కూర్చోనంటే అంత కష్టపడ్డారు, మీరు కూడా కష్టపడ్డారు. నేను డౌన్ అవడానికి కారణాలు ఏంటంటే చాలామంది అడుగుతారు, మీరు ఎమ్మెల్యే ఎందుకు అవ్వలేదు, ఎంపీ ఎందుకు అవ్వలేదు. అది కాదు మన రెస్పాన్సిబిలిటీ. కోర్ జనసైనికులు అంటే ఎలా ఉంటారు, కోర్ జనసేన వీర మహిళలు ఉంటారు నాకు తెలుసు. అలాగే కొత్తగా వచ్చిన కూడా మనం స్వాగతించాలి. మీకు జనసేన క్రియాశీలక సభ్యత్వం అనేది ఉంది, మనందరికీ కూడా ఉంది, నాకు ఉంది, మీ అందరికీ కూడా ఉంది. ఇక్కడ చిన్నబాబు లేకపోతే నేను లేదా ఇప్పుడే చెప్పాడు, నడిచే రైలు ఇది. దిగేవాడు దిగుతూ ఉంటాడు, ఎక్కువడు ఎక్కుతూ ఉంటాడు. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంఐకి ఇంతవరకు నేను కలవలేదు. రోజు ఆయనతో మాట్లాడుకునేవాడిని, అన్నీ ఏం బాధపట్ల. ఇవాళ సడన్గా తెర మీదకి ఒక పేరు తీసుకొచ్చి మీరు అక్కడ ఉండి మీరు పెద్దగా చూడండి అన్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా ఆ రోజు నేను పోరాట యాత్రలో ఏం చేసినా మీ అందరూ కూడా తెలుసు. మనందరం భగవంతుడి దయ వల్ల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అరుమరికలు లేకుండా చంద్రబాబు చెప్పాడు కదా, తన ఇంట్లో విషయం మన ఇంట్లో విషయం కూడా అదే. జనసేన పార్టీ సిద్ధాంతం మూలంగా వచ్చిన పార్టీ. దయించి మీరు దీన్ని వేరే రకంగా తీసుకెళ్ళద్దు, ఈ సభ సక్సెస్ఫుల్ చేయండి. మండల కమిటీ కూడా టచ్లో ఉన్నాం, టౌన్లో కూడా కోఆర్డినేట్ చేసుకొని మనం పూర్తిగా రేపటి ఉదయం రేపు నుంచి మనం కార్యాచరణ స్టార్ట్ చేద్దాం. అదేవిధంగా మహిళలు వచ్చిన మహిళలతో పాటు మన మండల సెక్రటరీ గిరీష్కి, అదేవిధంగా భీమవరం మండల సెక్రటరీ నీలేంద్ర గారిని, టౌన్ సెక్రటరీ హరి గారిని పోస్టల్ ఆవిష్కరణకి వేదిక రావాల్సిందిగా కోరుతూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.